Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్రాప్స్ ఇన్ ఇండియా ఈజ్ రికమెండెడ్ బై. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అండ్ ఎవరు రికమెండ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా నారాయణపేట దగ్గర ఉన్నటువంటి ఫార్మర్స్ కొన్ని క్రాప్స్కి ఎంఎస్పి తగ్గింది అనే విషయం మీద స్ట్రైక్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది. సో అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఫార్మర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నప్పుడు ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధరని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్తాము. సో ఒక్కసారి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు రికమెండ్ చేస్తారు అంటే CACP రికమెండ్ చేస్తుంది, అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రికమెండేషన్స్ అయితే CACP చేస్తుంది, కానీ ఫైనల్గా అనౌన్స్ చేసేది ఎవరు, అప్రూవ్ చేసేది ఎవరు అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, CCEA అంటారనమాట. ఈ CCEAకి చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో వీరు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, కానీ రికమెండ్ చేసేది ఎవరు? CACP. ఈ విషయం ఈ రెండిట్లో చాలా ఎక్కువ సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, రికమెండేషన్ CACP అండ్ ఫైనల్గా ఇచ్చేది అప్రూవల్ వచ్చేప్పటికి CCEA ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, AIFs అంటారు. రీసెంట్గా సెబీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే దాదాపు 20 to 30% ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సెబీ పెట్టినటువంటి రూల్స్ని పాటించట్లేదు అని చెప్పింది. సో అసలు ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిజినెస్ ఉంది, అంటే ఒక పెద్ద బిజినెస్ ఉంది అనుకోండి. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళ కంపెనీ యొక్క డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్, అలాంటివి వాడి కూడా డబ్బుల్ని వాళ్ళు సంపాదించవచ్చు. కానీ ఇది ఆల్రెడీ బిజినెస్ మంచిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళకి. కానీ స్టార్టప్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మనీ ఎట్లా వస్తాయి మార్కెట్లో? సో వాళ్ళకి మనీ ఇవ్వడానికే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇందులో వెంచర్ క్యాపిటల్స్, ప్రైవేట్ ఈక్విటీ వీళ్ళంతా ఉంటారు. సో ఇక్కడ మనం ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ ఎ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని రెగ్యులేట్ చేస్తుంది సెబీ. ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ పర్ స్పెసిఫైడ్ బై RBI. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సెబీ రెగ్యులేట్ చేస్తుంది, నాట్ RBI. అండ్ ఇందులో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో 2-3 కేటగిరీస్ ఉంటాయి, అంటే ఓవరాల్గా మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఆ కేటగిరీస్ ప్రకారం మొత్తం 3 కేటగిరీస్ని సెబీనే రెగ్యులేట్ చేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్, ఎర్లీ స్టేజ్ వెంచర్స్ అండ్ సోషల్ వెంచర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్టార్టప్స్ లాంటి వాటికి ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి వెంచర్స్కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సో 1 and 3 విల్ బి ది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి C. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ బిల్ ఈజ్ రిలేటెడ్ టు. రీసెంట్గా మనకి న్యూస్లో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ మీద 129th బిల్ రాజ్యసభలో ప్లేస్ చేయడం జరిగింది. సో అసలు ఈ 129th బిల్ దేని గురించి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం అని చెప్పి. సో బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి చెప్తున్నారు. అంటే ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్, బోత్ రాజ్యసభకి మరియు దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎలక్షన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 129th అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి అంటే 2 ఒకేసారి టెర్మినేట్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ బిల్లు ఏం చెప్పారంటే లోక్సభ ఫస్ట్ అపాయింటెడ్ డే ఉంటుంది కదా, లోక్సభ యొక్క అపాయింటెడ్ డే నుంచి లోక్సభ 5 years పాటు ఉంటుంది. సో దాన్ని బట్టి లాస్ట్ డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. అట్లానే ఎప్పుడైతే ఈ లాస్ట్ డేట్ ఆఫ్ లోక్సభ ఉందో అప్పుడే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, అవి కూడా డిజాల్వ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ 2 years అంటే 5 years ఉంటుంది కదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెన్యూర్. సో కానీ అది 2 yearsలోనే డిజాల్వ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ పెట్టిన తర్వాత వచ్చేటటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, దాని తర్వాత వచ్చేటటువంటి అసెంబ్లీ ఓన్లీ 3 years వరకే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఫైనల్గా లోక్సభ ఎప్పుడు డిజాల్వ్ అయిపోతే అవి కూడా అప్పుడు డిజాల్వ్ అయిపోవాలి. సో ఇదే 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం. GST కాదు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కాదు. ఆన్సర్ విల్ బి ద C, 1 నేషన్ అండ్ 1 ఎలక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ ఇండియాస్ ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్? రీసెంట్గా న్యూస్లో ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్ ఇండియాకి డిక్లైన్ అయ్యాయి, అంటే తగ్గిపోయాయి అనమాట. సో ఎందుకు రీజన్స్ అంటే, ఫస్ట్ రీజన్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, స్టీల్ మినిస్ట్రీ పోర్ట్స్ దగ్గరికి ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్ వచ్చినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తొందరగా ఇవ్వట్లేదు, అండ్ దాంతోపాటు ఇండియాలో డొమెస్టిక్గా మనకి స్టీల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయని చెప్పడం జరిగింది. సో ఈ కారణాల చేత ఇండియాలో ఉన్నటువంటి స్టీల్ అండ్ ఐరన్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి, స్టీల్ అండ్ ఐరన్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి అని చెప్పడం జరిగింది. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. డిలే ఇన్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ బై ద స్టీల్ మినిస్ట్రీ. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, మనం చెప్పాం కదా, స్టీల్ మినిస్ట్రీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల టైంకి, అండ్ ఇంపోజిషన్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీస్ ఆన్ ఇంపోర్టెడ్ కోల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంపోర్టెడ్ కోల్ మీద ఇంతవరకు సేఫ్ గార్డ్ డ్యూటీస్ లేవు, ఇక మీద ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు, కానీ ప్రస్తుతానికైతే ఈ సేఫ్ గార్డ్ డ్యూటీస్ అనేవి లేవన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటి, ఇంక్రీజ్డ్ లాబియింగ్ బై లార్జ్ డొమెస్టిక్ స్టీల్ కంపెనీస్ టు రెస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్. అండ్ స్టీల్ కంపెనీస్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో వాళ్ళు కూడా ఇంపోర్ట్స్ని తగ్గించాలి అనే విషయం మీద జరుగుతున్నటువంటి చర్చల వల్ల కూడా. సో థర్డ్ స్టేట్మెంట్ రైట్. ఫోర్త్, రైజింగ్ స్టీల్ ప్రైసెస్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. ఈ ఫోర్త్ కూడా రైట్ అనమాట. 1, 3 and 4 విల్ బి ది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి B, 1, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ కరెంట్లీ ద టాప్ 5 సోర్సెస్ ఫర్ ద ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్? ఇండియా యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్కి టాప్ 5 కంట్రీస్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ కంట్రీ వచ్చేటప్పటికి రష్యా నుంచి మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. సెకండ్ వచ్చేటప్పటికి ఇరాక్, థర్డ్ సౌదీ అరేబియా, ఫోర్త్ వచ్చేటప్పటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి USA. ఈ 5 కంట్రీస్ నుంచి టాప్ టు బాటమ్ చూసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడం. ఆన్సర్ విల్ బి B, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE అండ్ యునైటెడ్ స్టేట్స్. B will be the right answer. Okay. Next question. Vijay Diwas is observed in India to commemorate. Every year December 16వ తారీఖున మనం విజయ్ దివస్ని జరుపుకుంటాం. సో అసలు ఎందుకు ఈ విజయ్ దివస్ని జరుపుకుంటాము అంటే, 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, అండ్ ఆ టైంలో దాదాపు 90,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్ అయిపోవడం జరిగిందనమాట. అప్పుడే బంగ్లాదేశ్ లిబరేషన్ కూడా జరిగింది. సో ఆ సందర్భంగా మనం విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆన్సర్ ఏంటి అంటే ఇండియో పాకిస్తాన్ వార్ 1971. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇండియాస్ విక్టరీ ఇన్ ద 1965 ఇండో వార్ కాదు. సెకండ్, ఇండియాస్ విక్టరీ ఇన్ ద 1971 ఇండో పాక్ వార్. B will be the right answer. Okay, next question. Which of the following are considered features for the basic structure of Indian Constitution as laid down by the Supreme Court? కింద వాటిలో ఏవి బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి అనేది క్వశ్చన్. ఫస్ట్ వచ్చేటప్పటికి సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెకండ్ సెక్యులరిజం, థర్డ్ ఫండమెంటల్ రైట్స్, ఫోర్త్ ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ గురించి మనకి చాలా ఎగ్జామ్స్, అంటే ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సో ఒక్కసారి మీరు ఈ ఆప్షన్స్ చూసి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following rights is guaranteed under Article 30 of the Indian Constitution? ఆర్టికల్ 30 ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 30లో ఏమి గ్యారంటీ చేశారు అనేది అడుగుతున్నారు. ఇందులో మైనారిటీస్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. మైనారిటీస్ ఎయిదర్ లింగ్విస్టిక్ కానివ్వండి లేదా రిలీజియస్ పరంగా మైనారిటీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి తగినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోగలిగేటటువంటి అవకాశం మనకి ఆర్టికల్ 30 కల్పిస్తుంది. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా కాదు. నెక్స్ట్, రైట్ టు మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. B will be the right answer. Okay, next question. Consider the following statements regarding NREGA. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, MG NREGA అంటారు. సో దీని గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం, MG NREGA ఏం గ్యారంటీ చేస్తుంది, 100 days ఆఫ్ వర్క్ని, సంవత్సరానికి 100 రోజుల వర్క్ని మనకి గ్యారంటీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి స్టేట్మెంట్స్ చూస్తే, MG NREGA guarantees 100 days of employment to the rural households annually. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 100 days ఆఫ్ వర్క్ని నరేగా మనకి గ్యారంటీ చేస్తుంది. సెకండ్ వచ్చేటప్పటికి రీసెంట్గా MG NREGA 2024 and 2025 ఫైనాన్షియల్ ఇయర్లో యావరేజ్గా MG NREGA యొక్క వేజ్ 28 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగిందనమాట. అంటే ఉన్న వేజ్ కన్నా 28 రూపీస్ ఎక్కువ పెరిగింది, అది కూడా కరెక్ట్ ఆన్సరే. సో థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, MG NREGA is only applicable to the agriculture workers and excludes other rural employment sectors. థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇది నాట్ ఓన్లీ అగ్రికల్చర్ వర్కర్స్ కి బట్ ఆల్సో అదర్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ కూడా ఇస్తుంది అనమాట. సో 1 and 2 will be the right answer. Answer will be A. Okay, next question. Who among the following personalities earned the title Iron Man due to his role in Bardoli Satyagraha 1928?
1928లో ఈయన చేసినటువంటి బార్డోలి సత్యాగ్రహ వల్ల ఈయనకి ఐరన్ మ్యాన్ అనేటటువంటి టైటిల్ వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1931 సెషన్లో ఈయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఎవరు ఆయన అనేది క్వశ్చన్. ఎవరు బార్డోలి సత్యాగ్రహ అనగానే మనకు గుర్తు రావాల్సింది వల్లభాయ్ పటేల్ గారు. ఆన్సర్ విల్ బి డి వల్లభాయ్ పటేల్. ఓకే, ఇది ఈ వీక్ MCQs. థ్యాంక్ యూ.